సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వచ్చే జీతం చాలేదో ఏమో గంజాయి డాన్ గా అవతరించింది ఓ మహిళా మాజీ టెకీ. అనకాపల్లి జిల్లా నాత్వరం పోలీసులు అరెస్ట్ చేసిన గంజాయి గ్యాంగ్ 8 మందిలో ఆమె కూడా ఉంది. నర్సీపట్నం రూరల్ నాత్వరం పోలీసులు శృంగవరం సమీపంలో వాహనాల తనిఖీల్లో భాగంగా ఒక కారును సోదా చేయగా 74 కిలోల గంజాయి లభించింది. అందులో ఉన్న నలుగురితో పాటు కారు ముందు వెనుక ద్విచక్ర వాహనాలపై వస్తున్న నలుగురిని పట్టుకుని విచారించి వారిని కూడా అరెస్ట్ చేశారు. నిందితుల్లో 3 మహిళలుండగా ఇందులో గాదే రేణుకది విజయనగరం జిల్లా సంతకవటి మండలం మోదుగులపేట. బీటెక్ చదువుకున్న ఆమె గతంలో ఏడాది పాటు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసింది. ఆ తర్వాత సులువుగా డబ్బు సంపాదించాలంటే గంజాయి వ్యాపారమే మేలని భావించి కొంతమందితో ముఠా ఏర్పాటు చేసుకుని గంజాయి వ్యాపారం చేస్తుంది. ఏడాది కాలంగా నర్సీపట్నం శారదానగర్లో ఓ ఇల్లు అద్దెకి తీసుకుని గంజాయి వ్యాపారం చేస్తుంది. శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది, దాని పైలటింగ్ కూడా వస్తుంది. మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక 2 మగవాళ్ళు, అలాగే ఒక కార్ ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక 2 వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. కార్లోని ఒక సుమారుగా 74 కిలోల గంజాయి ఉందండి. 3 లేడీస్ ఉన్నారు. అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి, గాదే రేణుక అని చెప్పి 18,50,000 రూపాయల గంజాయి, కారు ఒకటండి, అలాగే 2 స్కూటీసు, అలాగే ఒక 8 సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 33,10,000 రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. 8 మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది.